మాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్గా, ఇగ్నోర్డ్ సబ్జెక్ట్గా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితిలో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ డయేరియా విషయానికి వస్తే మరి 10 రోజులైంది డయేరియా మొత్తం మీద చూసుకుంటే 200లకు పైగా అంతమందికి డయేరియా వచ్చి జీజీహెచ్కి వచ్చి, మరి కొంతమంది జీజీహెచ్కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక 184 మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీ ఉంది. చాలా స్లో రికవరీతో ఇప్పుడు ఒక 80 మంది డిశ్చార్జ్ అయినట్టున్నారు. అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే 10 మంది మళ్ళీ కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు. ఎక్కడా కూడా దీన్ని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ఈ ఆఫీసర్ని అడుగుతా ఉన్నా, ఈ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, కమిషనర్ని అడుగుతా ఉన్నా, మరి సూపరింటెండెంట్ గారు కూడా ఏదో ఇక చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు. గతంలో ఇలాంటి సిచ్యువేషన్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను. ఇదే జిల్లాలో ఇక్కడే కూర్చొని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూర్చోబెట్టి కలెక్టర్ని పెట్టి అనేక రివ్యూలు కండక్ట్ చేసి మరి లాస్ట్ టైం డయేరియా వచ్చినప్పుడు 65 మందికి వచ్చింది. ఒక 3 డేస్లో సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాము. దానికి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నాము. ఈరోజు చూస్తుంటే అరకొర అసలు ఎక్కడ కూడా ఆ యొక్క ప్రయత్నాలు కానీ, సీరియస్గా వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ మనకు ఎక్కడ కనబడటం లేదు. ఇప్పుడు 10 రోజులైనా కూడా 10 కేసులు వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఎప్పుడూ లేదు 11 కలరా కేసులు నమోదైనాయి. అండ్ ఈరోజు ఇందాక మాట్లాడుతూ ఉన్నాను, ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు మంగళగిరిలో మళ్ళీ ఒక 4 కేసులు వచ్చినాయంట. చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లో, జిల్లాలో ఏం జరుగుతుంది? ఇంతమంది డయేరియా బారిన పడుతుంటే మరి నిద్రపోతుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎన్ని క్యాంప్స్ పెట్టారు? ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అడిషనల్ స్టాఫ్ని పెట్టి పనిచేయిస్తున్నారా? అర్బన్ పిహెచ్సిలు పనిచేస్తున్నాయా? పిహెచ్సిలు పనిచేస్తున్నాయా? ఎక్కడికక్కడ వీటిని ఆ ఏరియాలో వచ్చిన ఆ ఏరియాలో ఏదైనా సమస్య వస్తే ఆ నియరెస్ట్ పిహెచ్సికి కానీ, ఆ యూపీహెచ్సికి కానీ రౌట్ చేస్తున్నారా? కనెక్ట్ చేశారా? అసలు క్యాంప్స్ పెట్టారా? డోర్ టు డోర్ సర్వే అనేది జరుగుతుందా? అన్ని సర్వే చేస్తూ అన్ని డోర్స్ నుంచి ఏ ఏరియా అయితే మనం ఒక బ్లాక్ స్పాట్స్ లాగా తీసుకుంటామో ఐడెంటిఫైడ్ ఏరియాస్, ఆ ఏరియాస్ సంబంధించినటువంటి ఫుడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ తీసుకున్నారా? మరి తీసుకుంటే వారి రిపోర్ట్స్ ఏమైనాయి? ఆ వాటర్ కంటామినేషన్ ఏమైంది? గతంలో కూడా చూస్తున్నాము, ఈ గుంటూరు నగరంలో 1400 కోట్ల ఒక మంచి బడ్జెట్ ఉంటుందండి ఈ కార్పొరేషన్కి. మరి ఎప్పుడు చూడు ఇంత మంచి బడ్జెట్ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ తలుచుకుంటే చక్కటి తాగునీళ్ళు ప్రజలకు అందించవచ్చు. ఎక్కడైనా ఈ అందించే దాంట్లో ఎక్కడైనా పైప్ లీకేజెస్ ఉన్నాయా? స్టడీ చేశారా? ఎక్కడైనా ఈ వాటర్లో క్లీనింగ్ ల్యాబ్సెస్ వల్ల క్లోరినేషన్ సరిగా చేయకుండా సీజన్ మారినప్పుడు ఆ వాటర్లో కొంచెం చేంజెస్ ఉంటాయి కాబట్టి మరి దీనివల్ల ఆ సప్లైలో లోపాలు ఉన్నాయా? ఎక్కడన్నా మనము ఆ ఫిల్టరేషన్ సంబంధించినటువంటి బెడ్స్ కానీ ఇంకోటి కానీ ఏమైనా క్లియరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఎక్కడైనా ఆ పైప్స్ ఇంటర్ జాయింట్లో ఎక్కడైనా మిక్స్ అయిపోయి లీకేజెస్ అనేది ఏమైనా ఉన్నాయా అనేది స్టడీ చేసి దానికి ఇమీడియట్గా ఈ వాటర్ ఈ ఏరియాస్లోకి వెళ్తుందో, ఏ ఏరియాస్లో ఎక్కువ కంటామినేషన్ మనకు వస్తుందో, ఎస్పెషల్లీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో చాలా ఏరియాస్లో మనం చూసినట్టయితే కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏరియాస్కి ఆ వాటర్ పైప్ లైన్ అంతా కూడా ఆపేసి దాన్ని చెక్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ రిలీజ్ చేస్తున్నారా లేదా, ట్యాంకర్స్ ద్వారా టెంపరీగా సప్లై అనేది చేస్తున్నారా లేదా, మరి ఈ మెజర్స్ అన్నీ కూడా ఏమీ తీసుకున్నట్టు కనిపించట్లేదు. అండ్ ఎస్పెషల్లీ ఎక్కడికక్కడ క్యాంప్స్ చేయాల్సినటువంటి అవసరం, ఓఆర్ఎస్లు, అక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇమీడియట్గా మనం అందించేటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి కిట్స్ కానీ, కావాల్సినటువంటి ఫుడ్స్ కానీ, అక్కడ ఆ పరిస్థితి అలా ఉంది కాబట్టి ఆ ఫుడ్ కానీ ఏం అడిషనల్గా కావాలన్నా కూడా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గతంలో మేము చేశాము, మేము చేయలేదేదో మేము అడగట్లేదు, మేము చేస్తున్నాము. సిచ్యువేషన్ని 3-4 డేస్లో కంట్రోల్ చేశాము. ఈరోజు ఎక్కడా కూడా ఈ రివ్యూస్ జరిగినటువంటి పరిస్థితి లేదు. వైద్య ఆరోగ్య శాఖ నిద్రపోతుంది, ఎవరు రాలా, పట్టించుకోవాలా. 10 రోజులైనా ఇంతమంది ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారంటే దిస్ ఇస్ ద ఫెయిలియర్ ఆఫ్ దిస్ కూటమి ప్రభుత్వం అనే చెప్పొచ్చు. ఈ గవర్నమెంట్ ఫెయిలియర్, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఫెయిలియర్. ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే రాష్ట్రంలో కళ్ళకు కనిపించట్లేదా ఈ చంద్రబాబు నాయుడు గారికి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నారు? ఏం మెజర్స్ తీసుకున్నారు? ఏం రిపోర్ట్స్ వచ్చినాయి? దానికి ఏం ప్లానింగ్ చేస్తున్నారు? వీళ్ళందరినీ ఎలా రెస్క్యూ చేస్తాము? ఏ విధంగా రెస్క్యూ మెజర్స్ తీసుకుంటున్నారు? ఏమీ అరేంజ్మెంట్స్ ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మేల్కొని వీళ్ళందరి విషయంలో ఈ గుంటూరు సిటీకి సంబంధించి ఇప్పటికీ 200 మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ డయేరియా నుంచి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడడానికి అన్ని మెజర్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. అండ్ కలరా అసలు మనము చాలా అరుదుగా వింటాము. అలాంటిది 11 కేసులు ఉన్నాయి. కలరా 11 కేసులు ఉన్నాయి.
ఇంకా ఎంతమంది ప్రైవేట్లో చూసుకుంటున్నారు, కొంతమంది డెత్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఆ డెత్స్ అంటే అఫీషియల్గా వీళ్ళు రికార్డ్ చేసి ఏం చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా అక్కడ ఇక్కడ జరిగి ఉండొచ్చు. మొన్న చూసాము తుర్కపాలెంలో 40 మంది దాకా చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు, రూట్ కాజ్ ఏంటి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, దాని మీద కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా దాని మీద కూడా తెలుసుకుందామని కానీ ఏదైనా చేద్దాము ఎందువల్ల ఇలా అయిందని కానీ అది దాని మీద కూడా ఏం చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ డైరియా మీద చిత్తశుద్ధి లేదు. ఇంకా దేని మీద ఉన్నట్టు, ప్రైవేటైజేషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి దేని మీద లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పటికైనా మేల్కొని, అండ్ ఇక్కడ చూసాం లోపల ఫెసిలిటీస్, లోపల కనీసము